కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ మొత్తానికి చూడండి, ఏదైతే అడుగడుగునా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడ్ ఉల్లంఘన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఏ రకంగా అయితే అన్ని రకాలుగా కూడా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు కరీంనగర్ పరిస్థితి ఏంది? కరీంనగర్ జిల్లాలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది అసలు? సురేష్ గుడి ఇంకోసేపటి క్రితమే ఇటు డిస్పాచింగ్కి సంబంధించినటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి బస్సులన్నీ కూడా తమకు కేటాయించినటువంటి విధులు నిర్వర్తించేందుకు ఇటు ఉద్యోగస్తులంతా కూడా తమకు కేటాయించిన స్థానాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది సురేష్. అంటే ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి చూసుకుంటే 66 డివిజన్లు ఉన్నాయి. 66 వార్డులకు గాను 447 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,40,000 చిలుకు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు దీనికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా సీసీ కెమెరా నిఘాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే కొన్ని అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే ఎన్నికల నేపథ్యంలో వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వారికి అంటే ఓటేసుకునేందుకు కూడా ప్రత్యేకంగా వారికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఇప్పటి వరకు అయితే 2 కార్పొరేషన్ సంబంధించి అయితే ఎక్కడి వాళ్ళకి అక్కడికైతే విధులు నిర్వర్తించేందుకు తమ వాహనాల ద్వారా అయితే చేరుకున్నారు. అంటే రేపు ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సురేష్. అంటే సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 5 తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా ఓట్లు వేయడానికి వస్తే మాత్రం వాళ్ళ క్యూ లైన్లో ఉంచి ఓటేసుకునే అవకాశం కూడా కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తదనంతరం వీటి అన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. ఒక 1 డే తర్వాత అంటే 13 నాడు మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే ఇప్పటి వరకైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అంటే ఇప్పటి వరకైతే ఎక్కడెక్కడ పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వారికి కేటాయించినటువంటి ఎక్కడైతే స్థలాలున్నాయో అక్కడికి వాహనాల ద్వారా మాత్రం ఉద్యోగస్తులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రి తర్వాత రేపు ఉదయం 5 గంటల తర్వాత మాక్ పోలింగ్ ఉంటే ఆ తర్వాత దానికి సంబంధించి ఓటింగ్ సంబంధించినట్టు 7 to 5 o'clock వరకు ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.